హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ కొత్త వారైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసారో సపోర్ట్ చేయండి. సో ఇక మ్యాటర్లోకి వెళ్తే, యాక్చువల్ మన తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి కదా, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో మీరు తెలుసుకోండి, దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ డేట్ వచ్చేసింది. అది ఎప్పటి నుంచి అంటే ఆగస్టు మొన్న ఈ మంత్ ఆగస్టు 19th నుంచి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 9th వరకు. సో ఈ డేట్లో అప్లై చేసుకోవాలనేది ఇచ్చిళ్ళు. సో ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్ ఉంటారో, సో దిస్ వీడియో ఈస్ స్పెషల్లీ ఫర్ ది న్యూ ఆస్పిరెంట్స్ కోసమే ఖర్చు చెప్పాలంటే. సో మీరు ఏం చేయండి అంటే, సో నోటిఫికేషన్లో సిలబస్ ఉంటుంది మనకు. ఈ నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ని చూసి ఒక 3-4 సబ్జెక్ట్స్ పికప్ చేసుకోండి. సో పికప్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన దేంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయనేది మీరు అబ్జర్వ్ చేసి దాని మీద ఫోకస్ చేయండి. సో దట్ ఏమవుతుందంటే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డది కాబట్టి నాకు ఒక 3-4 మంత్స్లోనే మ్యాక్సిమం 3-4 మంత్స్లోనే ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమ్స్. సో ఇది అయిపోయిన తర్వాత ఏంటిదంటే ఇమ్మీడియట్గా మీకు ఈవెంట్స్ ఉంటుంది. ఓకే, ఇమ్మీడియట్గా ఈవెంట్స్ ఉంటుంది. సో యాక్చువల్లీ మనకు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నది. సో నెగిటివ్ మార్క్స్ ఉన్నది కాబట్టి మీరు ఏం చేయండి అంటే అక్యురసీ ఉండేటట్టు మెయింటైన్ చేయండి. సో దట్ ఏమవుతుందంటే మనం ప్రిలిమ్స్ క్లియర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. నెగిటివ్లో మార్క్స్ పోవు అన్నట్టు. సో నెగిటివ్ మార్క్స్ అనేటివి చాలా తక్కువ అవుతుంది అక్యురసీ మెయింటైన్ చేస్తే. మనకు మెయిన్స్లో నెగిటివ్ మార్క్స్ లేదు. సో జస్ట్ మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే ఈవెంట్స్ టైంలో మీకు కొద్దిగా గొప్ప టైం దొరుకుతుంది. సో ఈ టైంలో రిమైనింగ్ సబ్జెక్ట్స్ కవర్ చేసడానికి మేనేజ్ చేసుకోవచ్చు ఈ టైంని. సో అట్లా ఏమవుతుందంటే, సో మనం మెయిన్స్ క్లియర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్స్ క్లియర్ చేస్తే ఏంటిదంటే ఆటోమేటిక్గా మీకు జాబ్ వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే. సో చాలామంది న్యూ ఆస్పిరెంట్స్ రీసెంట్గానే స్టార్ట్ చేసిళ్ళు. అండ్ దెర్ ఆర్ సో మెనీ వెటరన్ ఆస్పిరెంట్స్ ఉంటారు. సో వాళ్ళు గత లాస్ట్ నోటిఫికేషన్లో మిస్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు లాస్ట్ నోటిఫికేషన్లో మిస్ అయిన వాళ్ళతోని మీరు ఎస్పెషల్లీ న్యూ ఆస్పిరెంట్స్ పోటీ పడాలంటే కొద్దిగా ఫోకస్డ్గా గట్టిగా చదవండి. గట్టిగా చదివితే ఏమవుతుందంటే, సో ఈక్వల్ ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. మీరు సీనియర్ ఆస్పిరెంట్స్తో పాటు కంపీట్ చేస్తానికి ఈక్వల్ లెవెల్లో వస్తారు మెయిన్స్లో. సో ప్రిలిమ్స్ అంటే మేనేజ్ చేయొచ్చు ఇన్ ద సెన్స్ దీన్ని క్లియర్ చేయొచ్చు. కొన్ని సబ్జెక్ట్స్ పికప్ చేసుకొని ఫోకస్ కూడా చదివి కొద్ది కరెంట్ అఫైర్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్తో కొద్దిగా క్లియర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మెయిన్స్ అంటే ఏంటిదంటే అది మొత్తం ఓవరాల్గా దాన్ని ఏమంటాం, మెరిట్ ఉంటుంది, మెరిట్ బేస్డ్. సో దీంట్లో చాలామంది సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు. సో వాళ్ళతో కంపీట్ అవ్వాలంటే మీరు చాలా గట్టిగా చదవాలి. సో ఉన్న టైంలోనే సో అట్లా చదివితే ఛాన్సెస్ ఆఫ్ క్లియరింగ్ మెయిన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏం చేయండి అంటే, యాక్చువల్లీ మనకు ఉన్నవే చాలా తక్కువ పోస్టులు. సో మీన్స్ ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్ ఉంటారో, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎస్ఐ అండ్ పీసీ కానిస్టేబుల్. సో దిస్ ఈజ్ నాట్ మై ఫీల్డ్. బట్ ఎవరైతే దీని గురించి నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా. సో ఉన్నవే చాలా తక్కువ పోస్టులు. అసలు ఈ తక్కువ పోస్టులో కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తే అసలు 1-2 వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఏం చేయండి అంటే కొద్దిగా ఫోకస్ కూడా చదవండి, మంచిగా చదవండి. అండ్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మ్యాక్సిమం మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ద్వారా అదే కాన్ఫిడెన్స్తో మీరు మెయిన్స్ రాస్తారు. సో మెయిన్స్ రాస్తే ఎక్కువ మీకు ఒక ధైర్యం వస్తుంది. ఎక్కువ క్లియర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది మెయిన్స్. సో దట్ మంచిగా చదువుకోండి. అండ్ ఎనీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారా, సపోర్ట్ చేయండి, బూస్ట్ ఇవ్వండి. సో మనం రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేసినాం ఇలాంటి అప్డేట్స్ స్టూడెంట్స్కి, కొత్త ఆస్పిరెంట్స్కి ఇవ్వాలని. సో దట్స్ వై ఐ స్టార్టెడ్ విత్ దిస్ ఛానల్. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా అప్డేట్స్ ఉంటే ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ ఉంటే లైక్ నోటిఫికేషన్ సంబంధించినవి. అండ్ మన ఛానల్ ఏంటిదంటే కొన్ని షార్ట్స్ రూపంలో మనం ఇష్యూస్ మాట్లాడుతూ ఉంటాం, కొన్ని లైక్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా. సో అవి వస్తూ ఉంటాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.